ఆ! గుడ్ మార్నింగ్ అండి. స్టార్ట్ చేద్దాము. యాక్చువల్‌గా నేను ఈరోజు కొన్ని అన్‌కామన్ రెమెడీస్ గురించి అరౌండ్ 20 ఇయర్స్ నా దగ్గర ఒక బుక్ ఉంది. అది ఈరోజు దానిలో కొన్ని రెమెడీస్ నేను మీకు నెగ్లెక్టెడ్ రెమెడీస్ అని రాజగోపాలరావు అనే ఆయన ఒకాయన రాశారనమాట. దానిలో కొన్ని డ్రగ్స్ తీసుకున్నాను. కొన్ని ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన పాయింట్స్. అవి షేర్ చేసుకోబోతున్నాను మీతోటి. నమస్కారం డాక్టర్ గారు. ఆ బుక్ పేరు ఒకసారి చెప్పగలుగుతారా? నేను పిక్ పెడతానండి తర్వాత. సమ్ వెరీ ఎఫెక్టివ్ బట్ నెగ్లెక్టెడ్ రెమెడీస్ అని రాజా గోపాలరావు అనే ఆయన రాశారీయన. యాక్చువల్‌గా దీనిలో అంటే కొన్ని కొన్ని మనకు తెలిసిన రెమెడీసే ఉన్నాయి. బట్ చాలా వరకు న్యూ రెమెడీస్ ఉన్నాయన్నమాట. అంటే ఎప్పుడు జనరల్‌గా మనం యూజ్ చేయము అనుకున్న అలాంటివి ఉన్నాయి. యాక్చువల్‌గా దానిలో నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన కొన్ని రెమెడీస్‌ని నేను ఫాతక్ అండ్ బోరిక్‌లో గూడా రిఫర్ చేసి పాయింట్స్ నోట్ డౌన్ చేసుకున్నాను. వన్ ఆఫ్ ద రెమెడీ ఈజ్ కోకా. కోకా మనందరికీ తెలిసిందే. యాక్చువల్‌గా ఇది మౌంటైన్ సిక్‌నెస్‌కి యూజ్ చేస్తాము. అండ్ ఈ కోకా అనేదేంటంటే యాక్చువల్‌గా ఒక సౌత్ అమెరికన్ కంట్రీ పెరు ఉంది. దానిలో ఇది డివైన్ ప్లాంట్ కింద చూస్తారనమాట. మనకి కోకైన్ ఆల్కలాయిడ్ వస్తుంది కదా! అది దీని నుంచే వస్తుంది. దీని మెయిన్ మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే క్లినికల్‌గా మౌంటైన్ సిక్‌నెస్, అంటే షార్ట్‌నెస్ ఆఫ్ బ్రెత్ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు హిల్ ఏరియాస్‌కి ఎళ్ళినప్పుడు మౌంటైన్ క్లైంబర్స్ వాళ్ళు ఉంటారు గదా! అదర్‌వైజ్ మన హిమాలయన్ రీజియన్స్‌కి వెళ్ళినప్పుడు గానీ, అప్పుడు నిద్ర పట్టకపోవటము, యాక్చువల్‌గా చాలా ఎగ్జాస్ట్ అయిపోయినట్టు ఉండటము, ఆహ్, అండ్ బ్రీతింగ్ కూడా ప్రాబ్లమ్ అవ్వటం అలాంటివి జరుగుతాయి. అలాంటప్పుడు ఈ మెడిసిన్ వర్కౌట్ అవుతుంది. యాక్చువల్లీ నేను కూడా మా మా ఇన్‌లాస్ వాళ్ళు ఆహ్, మౌంట్ కైలాష్ అటు వెళ్లారు. కైలాస్ మానసరోవరం అటు ట్రిప్ వెళ్ళినప్పుడు నేను ఇది సజెస్ట్ చేశాననమాట ఈ డ్రగ్గు. కోకా 30 వేసుకోమని చెప్పేదాన్ని రోజు. అండ్ ఇది ఆక్సిజన్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది యాక్చువల్‌గా. అంటే ఆటోమేటిక్‌గా షార్ట్‌నెస్ ఆఫ్ బ్రెత్‌ని మనకి తగ్గిస్తుందిది. అండ్ ఈ పేషెంట్స్ ఇంకా ఎలాంటి కండిషన్స్‌లో మనం ఇవ్వచ్చు అంటే ఇంపోటెన్స్. ఎస్పెషల్లీ మేల్స్‌లో గనక ఎక్స్‌ట్రీమ్ వీక్‌నెస్ ఆఫ్ సెక్సువల్ ఆర్గాన్స్ ఉంటాయి. వీళ్ళు ఇది జనరల్‌గా మనం చాలా వాటిలో చూస్తుంటాము. కానీ దీనిలో నాకు పెక్యులర్‌గా అనిపించిందేంటంటే, వీళ్ళు పెక్యులర్ సెన్సేషన్ యాస్ ఇఫ్ పెనిస్ ఈస్ అబ్సెంట్ అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారనమాట. ఇది జనరల్‌గా కోకాలో నాకు డిఫరెంట్‌గా అనిపించింది. అండ్ ఇంకొకటి లాస్ ఆఫ్ వాయిస్. యాక్చువల్‌గా సింగర్స్‌లో వాళ్ళలో లాస్ ఆఫ్ వాయిస్ ఉన్నప్పుడు అలాంటి వాటిలో గూడా కోకా అనేది మదర్ టించర్ ఇచ్చినప్పుడు కొన్ని డ్రాప్స్ వాటర్‌లో ఇది పనిచేసింది అని మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ రెమెడీ వచ్చి డాఫ్నే ఇండికా. ఇక్కడ క్రేవింగ్ ఆఫ్ టొబాకో అనేది చాలా ఎక్కువుంటుంది వీళ్ళకి. ఆహ్, అండ్ వీళ్ళల్లో ఈ డ్రగ్‌లో మనకి పెక్యులియర్‌గా అనిపించినదేంటంటే స్పెల్లింగ్ చెప్పగలుగుతారా? అది కూడా పిక్ పెడతారండి. DAPHNE డాఫ్నే ఇండికా. INDICA. అండ్ పెక్యులర్‌గా ఈ డ్రగ్‌లో మనం చూసేదేంటి అంటే, వీళ్ళు హెడ్ నుంచి బాడీ సెపరేట్ అయిపోయినట్టుగా, డిటాచ్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతారు. ఈ పెక్యులర్ సెన్సేషన్ అంటే నాట్ ఓన్లీ ద హెడ్, యాక్చువల్‌గా వీళ్ళ బాడీ పార్ట్స్ అన్నీ కూడా సెపరేట్ అయిపోతున్నాయన్నట్టు ఫీల్ అవుతారనమాట. అది చాలా పెక్యులర్ సింప్టమ్ యాక్చువల్‌గా. అండ్ వీళ్ళలో బోన్స్ అనేది చాలా పెయిన్‌గా ఉంటాయి. అండ్ రుమాటిక్ కండిషన్స్‌లో ఇది పనిచేస్తుంది ఎక్కువగా. అండ్ రుమాటిజం అంటే థై, ఫీట్,
అండ్ అలాంటి వాటిలో వీటిలో పెయిన్స్ ఎలా ఉంటాయంటే షిఫ్టింగ్ పెయిన్స్ లాగా ఉంటాయి. అండ్ ఇది ఆటోమేటిక్‌గా ఇట్స్ లైక్ క్రేవింగ్ ఫర్ టొబాకో కాబట్టి దిస్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఐ మీన్ దిస్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ ఫౌల్ బ్రీతింగ్. ఎవరికైనా సరే బ్రెత్ సరిగ్గా లేదనుకో ఫౌల్ బ్రీతింగ్ వస్తుందనుకోండి. అలాంటి కండిషన్స్‌లో గూడా ఈ డాఫ్నే ఇండికా వాడతారు. నెక్స్ట్ రెమెడీ వచ్చి డాలికస్. ఇది జనరల్‌గా కొంతమంది వినే ఉంటారు దీని గురించి. డాలికస్ ప్యూరిన్స్. ఈ డాలికస్ ప్యూరిన్స్‌లో గూడా ఒక పెక్యులర్ సింప్టమ్ ఈయన రాశారు. అది నేను చెప్తున్నవన్నీ కూడా నాట్ ఓన్లీ రాజగోపాల్ గారు రాసినవి కాకుండా నేను అంటే ప్రతి డ్రగ్‌కి కూడా ఫాతక్ అండ్ బోరిక్‌లో పాయింట్స్ కూడా నోట్ డౌన్ చేసుకున్నాననమాట. ఆల్ టుగెదర్ కలిపి నేను మీకు చెప్తున్నాను. అండ్ డాలికస్ ప్యూరిన్స్‌లో వచ్చి ఇక్కడ ఇంటెన్స్ ఇచ్చింగ్ ఉంటుంది యాక్చువల్‌గా. ఇచ్చింగ్ ఆఫ్ స్కిన్ అనేది ఇట్స్ ఎ కామన్ సింప్టమ్. బట్ హియర్ మనకి పెక్యులర్‌గా అనిపించేదేంటంటే పైకి ర్యాషెస్ కానీ, స్వెల్లింగ్ గాని ఏమి కనిపించదు యాక్చువల్‌గా. అండ్ ఇది జాండీస్ కేసెస్‌లో గూడా యూజ్ చేస్తారు. వీళ్ళ ఇచ్చింగ్ అనేది ఎక్కువ నైట్ టైమ్స్ ఉంటుంది. అండ్ కోల్డ్ వాటర్ అప్లికేషన్‌తో ఇచ్చింగ్ రిలీఫ్ వస్తుంది. అండ్ ఇంకొక పెక్యులర్ పాయింట్ ఈ డ్రగ్‌లో ఏంటంటే కాన్‌స్టిపేషన్ విత్ ఇంటెన్స్ ఇచ్చింగ్. ఇది కాన్‌స్టిపేషన్ ప్లస్ ఇంటెన్స్ ఇచ్చింగ్‌తో ఐ మీన్ 2 టుగెదర్ ఉంటాయి. అసోసియేట్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ డ్రగ్ వచ్చి గ్యాంబోజియా. ఐ థింక్ ఇది శ్రీకాంత్ సార్ గూడా మెన్షన్ చేశారు మనకి డయోరియా డ్రగ్స్ చెప్పినప్పుడు. ఇది గ్యాంబోజియా వచ్చి ప్రొఫ్యూజ్ వాటరీ అండ్ షడన్ అర్జ్ ఉంటుంది వీళ్ళకి. గ్రేట్ అర్జ్ ఉంటుంది. అండ్ వీళ్ళు స్టూల్ పాస్ చేసిన తర్వాత గ్రేట్ రిలీఫ్ ఫీల్ అవుతారనమాట. అది పెక్యులర్ సింప్టమ్ యాక్చువల్‌గా. స్టూల్ పాస్ చేసిన తర్వాత గ్రీన్‌గా ఉంటుంది, థిన్‌గా ఉంటుంది, ఫోర్స్‌ఫుల్‌గా ఉంటుంది, ప్రొఫ్యూజ్‌గా ఉంటుంది, వాటరీ. ఇవి మనం మిగతా వాటిలో కూడా కొన్నిట్లో చూస్తాము. బట్ ఇక్కడ గ్రేట్ రిలీఫ్ ఆఫ్టర్ పాసింగ్ స్టూల్. ఇంకొక పెక్యులర్ సింప్టమ్ ఈ డ్రగ్‌లో నాకనిపించిందేంటంటే వీళ్ళది యూరిన్ ఆనియన్ స్మెల్ ఉంటుంది. నెక్స్ట్ డ్రగ్ వచ్చి గుల్తేరియా. గుల్తేరియాలో న్యూరలాజిక్ అండ్ ఇన్‌ఫ్లమేటరీ పెయిన్స్‌కి ఎక్కువగా వాడతారు. ఇది కూడా కొంతమంది వాడే ఉంటారు నాకు తెలిసి ఇప్పుడు. ఐ మీన్ ప్రాక్టీస్‌లో. మెయిన్ గౌటీ ఆర్థరైటిస్ కండిషన్స్‌లో గుల్తేరియా అనేది యూజ్ చేస్తారు. దీనిలో కూడా డైజెస్టివ్ ఇష్యూస్ ఉంటాయి. అండ్ వీళ్ళలో ఇష్యూస్ ఎలా ఉంటాయంటే వామిటింగ్స్ చాలా ప్రొలాంగ్డ్‌గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ డ్రగ్ వచ్చి గ్నెఫాలియం. గ్నెఫాలియం ఇది యాక్చువల్‌గా ఇప్పటిదాకా చెప్పిన ఈ రెమెడీస్ ఏవైతే చెప్తున్నానో ఇవన్నీ నేను ప్రాక్టీస్‌లో యూజ్ చేయలేదండి. బట్ కొన్ని కొన్ని నేను యూజ్ చేశాను యాక్చువల్‌గా. ఇప్పుడు గ్నెఫాలియం నేను యూజ్ చేశాను. సయాటికా కేసెస్‌లో గ్నెఫాలియం అనేది మెయిన్ మనకి ఇండికేషన్ వచ్చి వీళ్ళలో నమ్‌నెస్ ఉంటుంది. అండ్ హెవీనెస్ ఫీల్ అవుతారు. నమ్‌నెస్ ఫీల్ అవుతారు. సయాటికా పెయిన్ మనకి తెలుసు కదా! మామూలుగా బ్యాక్ సైడ్ ఆఫ్ ద హిప్ హిప్ నుంచి అది ఫుట్ వరకు ఉంటుంది. అండ్ బట్ ఇక్కడ పెక్యులర్ వచ్చి నమ్‌నెస్ ఉంటుంది. అండ్ ద ఎఫెక్టెడ్ పార్ట్ వాళ్ళు హెవీనెస్ కూడా ఫీల్ అవుతారు. వీళ్ళకి సిట్టింగు, డ్రాయింగ్ లింబ్స్ అనేది ఎమెల్రేషన్ ఉంటుంది. అండ్ లయింగ్ డౌన్ జనరల్‌గా ఎమెల్రేషన్ ఉంటుంది గదా! బట్ ఇక్కడ వీళ్ళకి మోషను సారీ లయింగ్ డౌన్ గూడా సారీ నేను సిట్టింగ్ ఎమెల్రేషన్ ఉంటుంది. అండ్ డ్రాయింగ్ పెయిన్స్ ఎమెల్రేషన్ ఉంటుంది. అండ్ వీళ్ళకి పడుకున్నప్పుడు వీళ్ళకి ఎగ్రవేట్ అవుతాయి. యాక్చువల్‌గా లయింగ్ డౌన్ ఎగ్రవేట్ అవుతాయి సింప్టమ్స్ అన్నీ గూడా. అండ్ మోషన్ కూడా ఎగ్రవేట్ అవుతుంది. అండ్ ఇంకొకటొచ్చి వీళ్ళకి బ్యాక్ పెయిన్ ఉంటుంది. అది కూడా నమ్‌నెస్సే.
యాక్చువల్‌గా మనకి నాట్ ఓన్లీ ద సయాటికా పెయిన్ అండ్ లుంబాగో గూడా ఉంటుంది. అది గూడా నమ్‌నెస్ ఆఫ్ ది పార్ట్ అండ్ హెవీనెస్ ఆఫ్ ది పార్ట్. ఆ పార్ట్ మనకి హెవీగా ఉన్నట్టు అండ్ పెల్విక్ రీజియన్ గూడా హెవీగా ఉన్నట్టు వీళ్ళు ఫీల్ అవుతారు. నెఫాలియం. అండ్ డిస్మెనోరియా ఉంటుంది. పెయిన్‌ఫుల్ మెన్‌స్ట్రుయేషన్ విత్ స్కాంటీ విత్ స్కాంటీ డిశ్చార్జ్. అండ్ వీళ్ళు మనకి చెప్పేటప్పుడు పేషెంట్సు పెయిన్స్ వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఎలా చెప్తారంటే, చూడబోతే ఆయిల్ అనేది అయిపోయినట్టుందండి. జాయింట్స్ బిట్వీన్ ఉండేది. వాళ్ళకి కార్టిలేజ్ అని చెప్పడం జనరల్‌గా పేషెంట్స్ చెప్పరు కాబట్టి, ఆయిల్ అనేది చాలా తగ్గిపోయినట్టుందండి అని చెప్తారనమాట. అండ్ క్రానిక్ కేసెస్ ఏవైతే ఉంటాయో మజిల్ రిలేటెడు అండ్ జాయింట్స్ రిలేటెడు అండ్ బ్యాక్ రిలేటెడ్ అలాంటి కేసెస్‌లో గ్లెఫాలియం మనం యూజ్ చేయొచ్చు. నేను యూజ్ చేసిందైతే మదర్ టించర్‌లో ఇచ్చాను. సయాటికా పేషెంట్‌కి ఒక ఆవిడకి డైలీ వేసుకోమని చెప్పేదాన్ని. అండ్ నెక్స్ట్ డ్రగ్ వచ్చి గ్రాటియోలా అఫిషనాలిస్. గ్రాటియోలా అఫిషనాలిస్ కూడా డయోరియా కండిషన్స్‌కి యూజ్ అవుతుందని ఇచ్చారు. అండ్ ఇక్కడ మెయిన్ వాళ్ళు ఇచ్చిందేంటంటే హిస్టీరికల్ కండిషన్స్‌లో వీళ్ళు చాలా హైపోకాండ్రిక్ అంటే వాళ్ళకి అంటే ఈజీగా అంటే సెన్సిటివ్‌గా ఉంటారు. ప్రతిదీ హ్మ్. ఆహ్, అంటే ఎక్కువగా వాళ్ళు ఎఫెక్ట్ అయినట్టు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఇక్కడ స్టూల్ వచ్చి ఫోర్స్‌ఫుల్ ఎక్స్‌పల్షన్ అండ్ యెల్లోయిష్ స్టూల్ ఉంటుంది. ఫ్రోతీనెస్ ఉంటుంది. ఇక్కడ పెక్యులారిటీ వచ్చి ఫ్రోతీనెస్ ఆఫ్ ది స్టూల్ అండ్ కోల్డ్‌నెస్ ఆఫ్ ది అబ్డోమెన్. వీళ్ళకి అబ్డోమెన్ పట్టుకొని చూస్తే గనక కోల్డ్‌గా ఉంటుంది. ఆ డయోరియా కండిషన్స్‌లో అట్లా ఉన్నప్పుడు. అండ్ ఈ గ్రాటియోలాలో ఇంకొక పెక్యులర్ సింప్టమ్ ఏంటంటే హెడేక్ ఉంటుంది వీళ్ళలో. ఆ హెడేకు ఎలా ఉంటుందంటే, వాళ్ళు చెప్పటం మనకి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారంటే, హెడ్ అనేది ష్రింక్ అయిపోయినట్టు, బ్రెయిన్ అనేది ష్రింక్ అయిపోయినట్టు, అందువల్ల హెడ్ చాలా వాళ్ళకి చిన్నగా కనిపిస్తున్నట్టు, వాళ్ళు మనకి అలా సెన్స్ అవుతారనమాట పేషెంట్సు. వాళ్ళు మనకలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అండ్ పెరాల్టిక్ పెయిన్స్ అనేది ఉంటాయి. అవి కూడా కోల్డ్‌నెస్సే. ఎఫెక్టెడ్ పార్టు ఫీల్స్ లైక్ కోల్డ్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. అండ్ ఇంకొక డ్రగ్ వచ్చి గోయాకమ్. గోయాకమ్ గూడా యాక్చువల్‌గా అందరూ నాకు తెలిసి చాలామంది యూజ్ చేసుంటారేమో! నేనైతే యూజ్ చేశాను గోయాకమ్. ఆర్థరైటిస్ కంప్లెయింట్స్ ఉన్న వాళ్ళలో గోయాకమ్ బాగా పనిచేస్తుంది. అండ్ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇందాక మన గ్రెఫాలియంలో ఎఫెక్టెడ్ పార్ట్ నమ్‌నెస్ ఉంటుంది. అండ్ హెవీగా ఉన్నట్టుంటుంది. ఈ గోయాకమ్‌లో ఎఫెక్టెడ్ పార్ట్ ఎలా ఉంటుందంటే రిజిడిటీ ఉంటుంది. అండ్ స్వెల్లింగ్ ఉంటుంది. అది డిఫరెన్షియేషన్ పాయింట్ లాగా నేను అనుకుంటాను జనరల్‌గా. అండ్ వీళ్ళ ఆహ్, బాడీ అంతా గూడా అన్‌క్లీన్‌లీనెస్‌గా ఉంటుంది. సో, అందువల్ల బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ వీళ్ళ స్వెట్ కానీ, ఎక్స్‌పెక్టరేషన్ గానీ అవి కూడా చాలా బ్యాడ్ స్మెల్ వస్తాయన్నమాట. అండ్ వీళ్ళ పెయిన్స్ ఎలా ఉంటాయంటే గోయాకంలో నవిలేస్తున్నట్టుంటాయి. వాళ్ళు స్టిఫ్‌గా ఉంటారు. ఇమ్మొబిలిటీ ఉంటుంది. అలా ఫీల్ అవుతారు వాళ్ళు. యాక్చువల్‌గా మనం స్టిఫ్‌గా ఉన్నాము అంటే మొం కదలలేకపోతున్నాం అన్నట్టు. బట్ అందుకని వాళ్ళకెలా అనిపిస్తుందంటే బాడీని స్ట్రెచ్ చేయాలనిపిస్తుంది. గోయాకమ్ పేషెంట్స్. అండ్ నెక్స్ట్ రెమెడీ వచ్చి ఇండిగో. యాక్చువల్‌గా ఇండిగో మనం డై లాగా తెలుసు. బట్ మెడిసిన్ కింద నేను ఎప్పుడు ప్రిస్క్రైబ్ చేయలేదు. ఇక్కడ నర్వస్ సిస్టమ్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చే ఫిట్స్ కానీ, అది ఎపిలెప్సీ గాని అదెలా ఉంటుందంటే విత్ గ్రేట్ సాడ్‌నెస్ ఉంటుంది. అండ్ ఇది ఇక్కడ ఈయన మెన్షన్ చేసిన వాటిల్లో
పౌడర్డ్ ఇండిగో అనేది స్నేక్ బైట్సు, స్కార్పియన్ బైట్సు అలాంటి వూండ్స్ ఉంటాయి గదండీ! అలాంటి వాటి మీద డైరెక్ట్ అప్లికేషన్ చేయటం వల్ల ఆ పెయిన్ రిలీఫ్ అవుతుంది అని మెన్షన్ చేశారు యాక్చువల్‌గా. అండ్ వీళ్ళెలా ఫీల్ అవుతారంటే ఒక ఫోర్‌హెడ్ చుట్టూరు ఒక బ్యాండ్ ఉన్నట్టు ఫీల్ అవుతారు. ఆ బ్యాండ్ గూడా ఎలా వీళ్ళు చెప్తారంటే మనకు చెప్పేటప్పుడు ఇదంతా ఫ్రోజెన్ అంటే గడ్డగట్టిపోతే ఎలా ఉంటుంది హార్డ్‌నెస్ అలా అలా ఫీల్ అవుతున్నాం అని చెప్తారనమాట. అండ్ ఇంకొక పెక్యులియర్ పాయింట్ ఇండిగోలో వచ్చి ఇక్కడ గూడా అంటే నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. పేషెంట్స్ హిస్టెరికల్‌గా ఉంటారు. అండ్ ఇంకొక పెక్యులియర్ పాయింట్ అనిపించిందేంటంటే సయాటికా పెయిన్స్ కానీ ఏవైనా గూడా ఆఫ్టర్ ఎవ్రీ మీల్ తర్వాత అగ్రవేట్ అవుతాయి. ఇది పెక్యులియర్‌గా ఉంది. అండ్ స్నేక్స్, స్కార్పియన్ బైట్స్‌కి పౌడర్డ్ ఇండిగో అనేది వర్కౌట్ అవుతుందనేది పెక్యులర్‌గా అనిపించింది. అండ్ ఫోర్‌హెడ్ ఫ్రోజెన్ అండ్ బ్యాండెడ్ సెన్సేషన్. హలో! ఆ! జలాపా నెక్స్ట్ డ్రగ్. జలాపాలో గూడా ఫౌల్ స్టూల్, వాటరీ స్టూల్ ఉంటుంది. అండ్ ఇక్కడ సౌర్ స్మెల్లింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే పిల్లల్లో యూజ్ చేస్తాము డయోరియా కండిషన్స్‌లో వాటిలో. వీళ్ళు చాలా భయంకరమైన రెస్ట్‌లెస్‌గా ఉంటారు. అండ్ ఫుల్ యాంగ్జైటీలో ఉంటారు పిల్లలు. అండ్ డే టైమ్ వాళ్ళంతా క్వైట్ నార్మల్‌గా ఉంటారు. బట్ నైట్ టైము వాళ్ళు చాలా భయంకరంగా అరుస్తుంటారు, ఏడుస్తుంటారు. చాలా రెస్ట్‌లెస్‌గా ఉంటారు. అలాంటి అలాంటి పిల్లల్లో ఇది జలాపా అనేది యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మెన్షన్ చేసింది ఇంకొక పాయింట్ పెయిన్. నార్మల్‌గా ఆర్మ్స్, లెగ్స్ పెయిన్స్‌కి వాటికి యూజ్ చేయొచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ నేను మెన్షన్ చేసింది లార్జ్ జాయింట్స్. లార్జ్ జాయింట్ లాంగ్ జాయింట్ ఆఫ్ గ్రేట్ టోస్‌లో వాటిలో యూజ్ చేయొచ్చు అని రాశారు. నేను విన్నాను జలపా గురించి డయోరియా ఇన్ కిడ్స్ అని. బట్ నేను ఇచ్చేంత అవసరం ఎప్పుడు పడలేదు. నెక్స్టు మ్యాగ్నెటిస్ పోలిస్ సారీ ఒక్క నిమిషం అండి. డ్రగ్ పేరు ఒకసారి కరెక్ట్‌గా చెప్తాను. ఇది నేను వాడాను. బట్ యాహ్! మ్యాగ్నెటిస్ పోలస్ ఆస్ట్రాలిస్. యాహ్! ఈ డ్రగ్ వచ్చి ఇన్‌గ్రోయింగ్ నెయిల్స్ ఉంటాయి కదా! యాక్చువల్‌గా నేనైతే ఒక పేషెంట్‌కి ఇచ్చాను. ఆ పేషెంట్‌కి టో నెయిలు లోపలికి పెరుగుతుందనమాట. అలాంటి కండిషన్స్‌లో అండ్ పాయింటెడ్ పెయిన్స్ అనేది ఉంటాయి. ఐ డోంట్ నో యాక్చువల్‌గా నేనిచ్చిన ఐ థింక్ రిపిటీషన్ సరిపోలేదేమో అని నేను అనుకుంటున్నాను. మ్యాగ్నెటిస్ పోలిస్ 30 తెప్పించి అది వాడాను కొన్నాళ్ళు. అంటే కొన్నాళ్ళ తర్వాత రిలీఫ్ అయితే వచ్చింది. కానీ మళ్ళీ రీకర్ అవుతుందనమాట. ప్రాబబ్లీ మనం పాలిక్రస్ట్ రెమెడీ ఆయనకి సూట్ అయింది ఏదైనా ఇవ్వాలేమో. దీని ఇదొచ్చి అదొక్కటే ఇచ్చారు యాక్చువల్‌గా. మ్యాగ్నెటిస్ పోలస్ ఆస్ట్రాలిస్. అండ్ మాస్కస్ అనేది నేను మీకు లాస్ట్ టైము ఒక బుక్ చెప్పా గదండీ మీకు. జస్ట్ యూ సీ అనేది. దానిలో గూడా ఈ మాస్కస్ గురించి మెన్షన్ జేశారు. దానిలో గూడా డయాబెటిస్ ప్లస్ ఇంపోటెన్స్ ఉన్న పేషెంట్స్‌లో మాస్కస్ అనేది పనిజేస్తుందని ఇచ్చారు. అండ్ ఈయన ఇచ్చిన సింప్టమ్స్ ఏంటి అంటే ఈయనిచ్చిన పాయింట్స్ హిస్టెరికల్ వుమెన్స్‌లో మాస్కస్ అనేది బాగా పనిజేస్తుంది. వీళ్ళు ఎంత ఫెయింట్‌నెస్ అనేది ఈ లేడీస్‌లో ఎలా ఉంటుంది అంటే ప్రతి చిన్నదానికి అసలు కొంచెం ఎక్సైట్ అయినా వాళ్ళు ఫెయింట్ అయిపోతారు. ఆ ఫెయింటింగ్ అనేది తినేటప్పుడైనా జరగొచ్చు, మాట్లాడుతున్నప్పుడైనా జరగొచ్చు. ఏమాత్రం లిటిల్ చేంజ్ అనిపించినా వాళ్ళకి వెంటనే వాళ్ళు ఫెయింట్ అయిపోతారు.
అండ్ గ్లోబస్ హిస్టీరికస్ అంటారు కదా! అలాంటిదుంది. దీనిలో ఈ ఫెయింట్‌నెస్ అనేది ఎండ్స్ విత్ హిస్టెరికల్ అండ్ ట్విచ్చింగ్స్, చోకింగ్ ఇవన్నీ జరిగిన తర్వాత లాస్ట్‌లో వీళ్ళు అన్‌కాన్షియస్ అవుతారు. మెన్సెస్ సప్రెషన్ అనేది అగ్రివేట్ చేస్తుంది. అండ్ వీళ్ళ యాంగర్ లెవెల్స్ చాలా పీక్ లెవెల్‌లో ఉంటాయి. ఎంత పీక్ అంటే వాళ్ళు యాంగ్రీ అనేది వయలెంట్ యాంగర్ ఉంటుంది. అండ్ అది వాళ్ళు క్యారీ చేస్తారు ఫర్ ఎ లాంగ్ పీరియడ్. ఎంత దాకా అంటే వాళ్ళు లిప్సు అంతా బ్లూగా అయిపోయి, ఐసు అంతా గూడా ఇదైపోయి, వాళ్ళు ఫెయింట్ అయిపోయి అంత దాకా వాళ్ళ యాంగర్ లెవెల్స్ అనేది మాస్కస్ రెమెడీలో వుమెన్స్‌లో ఉంటుంది అని మెన్షన్ చేశారు. అండ్ మిరికా సెరిఫెరా. మిరికా సెరిఫెరా అనేది లివర్ రెమెడీ. యాక్చువల్‌గా లివర్ అండ్ హార్ట్ కంప్లెయింట్స్ ఉన్న పేషెంట్స్‌లో మిరికా సెరిఫెరా అనేది యూజ్ చేస్తారు. అండ్ వీళ్ళలో డిశ్చార్జెస్ మ్యూకోస్ డిశ్చార్జెస్ ఎలా ఉంటాయంటే చాలా అఫెన్సివ్‌గా ఉంటాయి. అండ్ డిఫికల్ట్ టు డిటాచ్ అని ఇచ్చారు. నాకు దాని మీనింగ్ అర్థం కాలేదు. ఓకే. అండ్ టెనేషియస్ అండ్ డిఫికల్టీ టు డిటాచ్. ఓకే. అండ్ వీళ్ళకి సవర్ థింగ్స్ అంటే ఇష్టం. వీళ్ళలో కూడా డయోరియా ఉంటుంది. మిరికా సెరిఫెరా అనేది లివర్ ప్లస్ హార్ట్ రెమెడీ కండిషన్స్‌లో యూజ్ చేసే రెమెడీ. అండ్ ఇక్కడ కూడా డయోరియా అనేది ఫౌల్ ఉంటుంది. అండ్ వీళ్ళలో పేస్ట్రీ డయోరియా ఉంటుంది. గ్రే కలర్ డయోరియా విత్ మ్యూకస్. ఇది పెక్యులర్‌గా ఉంది. యాక్చువల్‌గా మిరికా సెరిఫెరా అనేది. అండ్ మెరిస్టికా సెబిఫెరా. ఇది ఒక యాంటీసెప్టిక్ పవర్ ఉన్న రెమెడీ యాక్చువల్‌గా. మెరిస్టికా ఐ థింక్ యూజ్ చేసుంటారు కొంతమంది. అండ్ ఇది ఎస్పెషల్లీ ఎలా అంటే ఫింగర్ నెయిల్స్ స్వెల్లింగ్ వచ్చి, పెయిన్ వచ్చి, ఇన్‌ఫ్లమేషన్ కండిషన్స్‌లో ఉంటుంది గదా! అలాంటి కండిషన్స్‌లో ఇది మిరిస్టికా సెబిఫెరా అనేది యూజ్ అవుతుంది. అండ్ నాట్ ఓన్లీ థట్ ఫింగర్ నెయిల్స్, ఆ ఇన్‌ఫ్లమేషన్, స్వెల్లింగ్ అవి కాకుండా మిడిల్ ఇయర్ ఇన్‌ఫ్లమేషన్స్‌లో కూడా దీని కెపాసిటీ ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ దీని పవర్ మోర్ దాన్ హెపాసల్ఫ్ అండ్ సైలీషియా. అంత యాంటీసెప్టిక్ టెండెన్సీ ఉంటుందన్నమాట ఈ రెమెడీకి. మిరిస్టికా సెబిఫెరా. అండ్ ఇది ఎలిఫెంటియాసిస్ కండిషన్స్‌లో గూడా ఇది యూజ్ చేస్తారు యాక్చువల్‌గా. అండ్ నెక్స్ట్ డ్రగ్ వచ్చి ఆసిమమ్. ఆసిమమ్ వచ్చి మనకి కిడ్నీ అండ్ యురేటర్, బ్లాడర్, యురెత్రా వీటిల్లో ఎలాంటి కండిషన్స్‌లో అయినా సరే ఆస్మమ్ జనరల్‌గా యూజ్ అవుతుంది అని ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ రీనల్ కాలిక్యులే కండిషన్స్‌లో పెయిన్స్ అనేది అగోనైజింగ్ పెయిన్స్ ఉంటాయి. వీళ్ళలో ఫ్రీక్వెంట్ వామిటింగ్స్ ఉంటాయి. అండ్ బ్రిక్ రెడ్ యూరిన్ ఉంటుంది ఆసిమంలో. అండ్ ఇంకొక సింప్టమ్ ఏంటంటే యూరిన్ వచ్చి ఇంటాలరబుల్ స్మెల్ ఉంటుందట. భయంకరమైన వాసన ఉంటుంది. ఇవి ఇక్కడ మెన్షన్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చి క్వెర్కస్. క్వెర్కస్ కూడా మనం వినే ఉంటాము. జనరల్‌గా యాంటీ అడిక్షన్ ఆల్కహాలిక్ అడిక్ట్స్‌లో మనం జనరల్‌గా క్వెర్కస్, మదర్ టించర్ కానీ లేకపోతే లో పవర్ పొటెన్సీలో గానీ కంటిన్యూయస్‌గా ఇస్తాము. అండ్ ఇది హ్యాబిట్‌ని ఇది ఇవ్వటం వల్ల ఆల్కహాల్ హ్యాబిట్ తీసుకోవటం కన్జంప్షన్ అనేది వాళ్ళకి తగ్గుతూ వస్తుంది. తీసుకోవాలనిపించడం అనేది తగ్గుతూ వస్తుంది. అండ్ వీళ్ళలో క్రానిక్ స్లీప్ అనేది ఉంటుంది. డ్రాప్సీ ఉంటుంది.
నేను యాక్చువల్‌గా అంటే ఈ రెమెడీ గురించి నేను విన్నాను. బట్ ఆల్కహాలిక్స్ పేషెంట్స్ వాళ్ళంతట వాళ్ళైతే ఆహ్, ఒప్పుకోరు కదా! అవిని వాడటానికి. నేను దీని గురించి ఒక సీనియర్ డాక్టర్‌తో, ఇద్దరు ముగ్గురితో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిందేంటంటే, మనం జనరల్‌గా వాటర్‌లో కలిపేసి అట్లా ఇచ్చేసేయొచ్చు. అంటే ఎప్పుడు కుదిరితే అప్పుడు పనిచేస్తుందన్నట్టు చెప్పారు. బట్ వాళ్ళు గూడా దే ఆర్ నాట్ షూర్ అని చెప్పారు. ఎవరన్నా ఇప్పటిదాకా చెప్పిన రెమెడీస్ ఎవరైనా యూజ్ చేసుంటే వాళ్ళ క్లినికల్ పాయింట్స్‌ని షేర్ చేసుకోండి. క్వర్కస్ నేను యూజ్ చేశాను మేడం. ఓకే. ఒక ఇద్దరు పేషెంట్ యూజ్ చేశాను. వాళ్ళు విల్లింగ్ గా తీసుకున్నారు యాక్చువల్ గా. సారీ, ఓకే. ఒకళ్ళు ఓకే. అయితే విల్లింగ్ గా తీసుకున్నారు, ఒకళ్ళు విల్లింగ్ గా తీసుకోలేదు. అయినా ఓకే. సరే ఆ, వాళ్ళు వాటర్ లో కలిపి ఇచ్చేస్తుంది. ఎలా ఉంటుందంటే లిక్విడ్ మీకు తెలిసిందే కదా ఆల్రెడీ. ఆ! కలర్లెస్ లిక్విడ్ అనమాట. వైట్ అవును. వాటర్ లా ఉంటుంది అంతే అది. అదే. అదే. అవును. ఆ, ఇచ్చిన తర్వాత వాళ్ళు మానేశారు. యాక్చువల్ గా ఆ వికారం వచ్చేయడం, వాంతులు అయిపోవడం, ఏంటి ఇదివరకు అలా లేదు కదా అని చెప్పేసి వాళ్ళ వైఫ్ ని తిట్టడం, ఓహ్! మొత్తానికి మానేశారు. ఆ దాంతో నేను పాటు కాన్స్టిట్యూషనల్ డ్రగ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ హ్మ్. పేషెంట్ బై స్టాండర్స్ చెప్తారు కదా, ఇలా అదే వాళ్ళ వైఫ్ చెప్తారు, ఇలా హ్మ్. ఉంటారు, ఇలా హ్మ్. ఉంటారు, ఇలా ఉంటారు అంటే దాన్ని బట్టి కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇవ్వడము ప్లస్ కర్కస్ థ్రైస్ a డే, ఒక 1 వీక్ 10 డేస్ వేస్తే అది ఆల్మోస్ట్ వాళ్ళు మానేసేవారు. ఓహ్! నైస్. నైస్. అంటే నాకు ఎప్పుడంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఐ మీన్ రిలేటివ్ ఒకతను బాగా ఇబ్బంది పడుతున్నారు ఇంట్లో వాళ్ళు అని ఆవిడ అడిగితే నేను అప్పుడు ఈ డ్రగ్ గురించి చదివాననమాట. నేను చెప్పాను వాడమని. మదర్ టించర్ తీసుకొని వాళ్ళ వైఫ్‌కి చెప్పాను. ఇలా రోజు ఇవ్వండని. మరి ఐ డోంట్ నో మరి ఆవిడ వాడారో లేదో తర్వాత వాళ్ళు డీ అడిక్షన్ సెంటర్‌కెళ్లారట. సో, అక్కడ వాళ్ళకి సెట్ అయిపోయింది. ఆయన మానేసాడని చెప్పారు. యాహ్! ఇంకేమైనా డ్రగ్స్ యూజ్ చేసునుంటే డాక్టర్ గారు, చెప్పండి. జలాపా నేను యూజ్ చేశాను డాక్టర్ గారు. అది జలాపా నేను ఎలాగ యూజ్ చేశానంటే, బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఇంప్యూర్ వాటర్ ఓహ్! ఓకే. దానిలో బాగా పనిచేస్తుంది డాక్టర్ గారు. ఓహ్! నైస్. నైస్. మరి ఆ పాయింట్ దీనిలో లేదు. మరి అదైతే అన్ నాస్ట్ లో ఉంది. న్యాష్‌లో ఉంది. ఓకే. ఓకే. నేను అవును. అన్నీ చదవలేకపోయానండి. నాకు ఆ, పండగ రోజులు గదా! అవును. యాహ్! అయితే ఆస్మం కూడా ఇది మన ఆ! తులసి కాబట్టి అవును. రెస్పిరేటరీ ఇమ్యూనిటీ గురించి మామూలుగా జనరల్ గా యూజ్ చేశాను మదర్ టీచర్. అవును. అవును. వేరే ప్రాబ్లమ్స్ కాకుండా ఇమ్యూనిటీ గురించి యూజ్ చేసింది డాక్టర్ గారు. ఓహ్! నైస్ అండి. ఐకమ్ కూడా నేను జాయింట్ పెయిన్స్ కి యూజ్ చేశాను మా మదర్ టీచర్. ఓకే. ఓకే. అదే మా డాక్టర్ గారు నేను యూజ్ చేసినవి. అయితే ఓహ్! నా దగ్గర చిన్న సలహా ఏంటంటే, మీరు కొత్త డ్రగ్స్ చాలా చెప్తున్నారు, చాలా మంచి మంచి విషయాలు చెప్తున్నారు. స్పెల్లింగ్ ఒకటి కొంచెం మాకు కొంచెం చెప్తే కొంచెం బాగుంటుంది. చెప్తానండి. కొత్త ప్రాబ్లమ్ లేదు. డ్రగ్ కొత్త డ్రగ్ న్యాఫిలం ఆ! అనేది యూజ్ చేస్తుంటాం. న్యాఫిలం అనేది నమ్మనెస్ సయాటికా విత్ నమ్మనెస్ జనరల్ గా హ్మ్. డ్రగ్ అది యూజ్ చేస్తుంటాం. గ్రాషియోలా యూజ్ చేస్తుంటాం. గాయకం యూజ్ చేస్తుంటాం. ఇండిగో ఎప్పుడు యూజ్ చేయలేదు. జలాపా నేను యూజ్ చేస్తుంటాను. తర్వాత ఆస్మం యూజ్ చేస్తుంటాను. ఇవి ఒక 4-5 డ్రగ్స్ యూజ్ చేస్తుంటాం. మిగిలిన డ్రగ్స్ మీరు చెప్పినవి హ్మ్. ఆఫ్ హ్మ్. కోర్స్ విన్నవే కానీ యూజ్ చేయలేదు. అది కొంచెం మీరు చెప్పేటప్పుడు స్పెల్లింగ్ కొంచెం చెప్తే కొంచెం మాకు యూస్ఫుల్ గా ఉంటుంది. అంతా వెరిఫై చేసుకోవాలని ఏమైనా బాగుంటుంది. షూర్ అండి. తప్పకుండా చెప్తాను. థ్యాంక్ యూ. మీరు చెప్పినట్టు ఆసిమం నేను కూడా ఆహ్, యాక్చువల్‌గా ఆసిమం తులసి ప్లాంట్ కాబట్టి సో, మనకి రెస్పిరేటరీ కంప్లెయింట్స్ వాటిలో కొరైజా కండిషన్స్‌లో అది యూజ్ అవుతుందనేది కామన్‌గా తెలుసు మనకి. దీనిలో మెయిన్ ఏంటంటే నేను ఒక సిమ్టమ్ చూసింది వీళ్ళలో యాంగర్ లెవెల్స్ చాలా ఎక్కువుంటాయి. ఇరిటేషన్ ఉంటుంది. యాంగర్ లెవెల్స్ ఎక్కువుంటాయి ఈ పేషెంట్స్‌లో విత్ కొరైజా. అదొకటి. అంటే నేను ఈయన మెన్షన్ చేసినది దాని రిలేటెడ్ అన్నట్టు చూసాను. యాహ్! మీకు నేను ఫోకస్ చెప్పండి. చెప్తున్నారు, సారీ, సారీ ఫర్ లేదు. 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 దట్స్ ఓకే. నేను స్పెల్లింగ్స్ అడుగుతున్నారు గదా! అని చెప్దాం అనుకున్నాను. చెప్పు ఓకే. గౌతమ్ పర్లేదు. యాక్చువల్లీ నేను ఒక కేసు సెన్సేషన్ మెథడ్ లో ఆశ్రమ్ సాంక్టమ్ వేశాను. ఆ ఓకే. ఆ అబ్బాయికి ఏంటంటే
ఫ్రీక్వెంట్ ఎంత ఫ్రీక్వెంట్ గా అంటే మంత్లీ ఒక 5 టైమ్స్ అన్నా సరే ఫ్రీక్వెంట్ గా జలుబు దగ్గు. ఫస్ట్ ఐ ఇరిటేషన్ వస్తుంది. ఐ ఇరిటేషన్ ఎంత ఇరిటేషన్ అంటే మనం ఎంత యాంటీబయాటిక్స్ వేసినా ఎన్ని డ్రాప్స్ వేసినా తగ్గదన్నమాట అది. మా నోడు కనీసం ఒక 3 4 ఆప్థమాలజిస్ట్ ని కలిసాడు. ఆల్మోస్ట్ నేను కూడా స్టార్టింగ్ లో చాలా ఇబ్బంది పడ్డా నీకు వేస్తాం. అసలు ఏ ఉమ్, వేసిన యూఫ్రేషియా వేసినా ఏ వేసినా మన మెడిసిన్స్ ఏం మెడిసిన్స్ వేసినా సరే తగ్గేది కాదు. అరే ఏంటిది ఉమ్, ఇలా తగ్గట్లేదు అని చెప్పి అప్పుడు నేను ఆ అబ్బాయిని కూర్చోబెట్టి గట్టిగా కేస్ టేకింగ్ తీయడం మొదలు పెట్టాను. స్టార్టింగ్ ఏ సింపుల్ కేసే కదా అనుకుని స్టార్ట్ చేయడం మొదలెట్టాను. కానీ కాకపోతే ఫస్ట్ 3 months నాకు కూడా చాలా కష్టం అనిపించింది. ఆ ఉమ్, పేషెంట్స్ ఏమో తగ్గట్లేదు సార్ తగ్గట్లేదు సార్ అనేవారు. ఇలా తగ్గకపోవడం ఏంటి అని చెప్పేసి నేను అప్పుడు కూర్చోబెట్టి మాట్లాడితే ఆ అబ్బాయి ఏంటంటే లేబియేటిఏ, అస్యూమ్ బిలాంగ్స్ టు లేబియేటిఏ. ఓకే. ఆ లేబియేటిఏ అండర్స్టాండింగ్ ఇచ్చాడు. అంటే థ్రిల్లింగ్, రైట్, ఎగ్జాక్ట్. ఆ వా ఫీలింగ్, ఎగ్జైట్మెంట్, ఈవెన్ ఫుడ్ అయినా సరే. ఆ ఇంకొకటి క్లాసికల్ సిమ్టమ్ ఆఫ్ ఆసిమమ్ ఏంటంటే లిప్స్ రెడ్ గా ఉంటాయి. ఎస్ ఎస్. అంటే ఇది బోరిక్లో ఇచ్చారు యాక్చువల్ కానీ బోరికా సంథింగ్ ఎక్కడ చదివాను నేను. లిప్స్ ఖచ్చితంగా ఆసిమమ్స్ అంటే చాలా రెడ్డిష్ గా ఉంటాయి. నేను కేసు తీసుకున్న తర్వాత నాకు అర్థమవుతుంది ఆ అబ్బాయి చాలా రెడ్డిష్ గా ఉంటాయి. నేను అడిగాను కూడా ఒకసారి నువ్వేం లిప్స్టిక్ వేస్తావా అని అడిగాను. అంత రెడ్డిష్ గా ఉంటాయి అనమాట. స్టార్టింగ్ లో ఈ రెడ్డిష్నెస్ చూసి సల్ఫర్ కూడా ఇచ్చాను కానీ తగ్గలేదు ఆ అబ్బాయికి. ఎలా ఉంటాయంటే సిమ్టమ్స్ ఫస్ట్ బాగా విపరీతంగా ఐస్ రెడ్ అయిపోయి తర్వాత ఇరిటేషన్ వచ్చి తర్వాత నాసల్ కోరస్ వచ్చి దాని డిసెండ్ అయ్యి కాఫ్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఈ అబ్బాయిని నేను బ్యాసిలినము, ట్యూబర్క్లినము, తర్వాత ఆ, కొన్ని కల్కిరియా సాల్ట్స్, క్యాలీ సాల్ట్స్ కూడా ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది స్టార్టింగ్ ఇనిషియల్ ఆఫ్ కేసులో. కానీ తగ్గలేదు, హోల్డ్ చేసేది కాదు. ఇంకా నాసిమమ్ శాంక్టమ్ ఎల్ఎం పొటెన్సీలో పెట్టాను డైలీ డోస్. అలాగే ఓకే. ఫస్ట్ నేను డైలీ డోస్ 30 పెట్టిన తర్వాత ఒక ఆల్మోస్ట్ 15 days 30 పెట్టాను. ఆల్మోస్ట్ 50% సబ్సైడ్ అయింది సిమ్టమ్స్. ఆ తర్వాత నేను 0/3 పెట్టా. ఆసిమమ్ శాంక్టమ్ 2 or 3 పెట్టినట్టు గుర్తున్నది. సో అప్పుడు తర్వాత మొత్తం సిమ్టమ్స్ అన్ని సబ్సైడ్ అయినాయి. రికరెన్స్ చాలా బాగా తగ్గింది ఇప్పుడు. సో ఆసిమమ్ శాంక్టమ్ నేను ఆ రకంగా ఇవ్వడం జరిగింది మేడం. నైస్ నైస్. అవును. యాక్చువల్ నేను ఒకళ్ళిద్దరు పేషెంట్స్లో అనుకున్న ఆస్మోస్ శాంటమ్ ఇద్దామని, బట్ అంత దాకా రాలేదు. అంటే ఐ మీన్ మిగతా డ్రగ్స్తోనే అది వాళ్ళకి సబ్సైడ్ అయింది. బట్ నాకు ఎప్పుడు అనిపిస్తుంది యాక్చువల్గా అది అది బెస్ట్ రెమెడీ ఏమో. జనరల్గా మనకి అంటే న్యాచురల్గా కూడా మనకి తెలుసు కదా అది పనిచేస్తుందని. ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ స్పెసిఫిక్ రెమెడీస్ ఈ అబ్బాయిలు ఏలియం సఫా కూడా ఇవ్వడం జరిగింది. బర్నింగ్ ఉంటుంది ఐస్. కూడా ఇచ్చాడు. అయినా సరే అస్సలు ఏది కూడా స్టెరాయిడ్స్ మనోడు ఎంత ఆఫ్టర్ ఆ అబ్బాయి యొక్క 14 or 15 years ఉంటాయి స్టెరాయిడ్స్ బీభత్సంగా వాడేశాడు. ఆ స్టెరాయిడ్స్ కూడా అది రెస్పాండ్ అవ్వలేదు. ఓన్లీ ఆస్మమ్ శాంక్టమ్ మాత్రమే. ఎలా అంటే జస్ట్ మామూలుగా లేబియేట్ అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందంటే ఎగ్జైట్మెంట్, ప్రతి ఎగ్జైట్మెంట్ కూడా వాళ్ళ నర్వ్స్ లో చొచ్చుకుపోతుంది అంటారు. అది చేసేద్దాం ఇది చేసేద్దాం. వాడు ఏంటంటే 14 years ఆ కార్ నడిపేయాలి ఈ కార్ నడిపేయాలి అది ఎక్కేయాలి ఇది ఎక్కేయాలి, వండర్లా వెళ్ళాలి, వండర్లాలో ఆ రోలర్ కోస్టర్ ఎంజాయ్ చేయాలి. ఆ రకంగా వాడు చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. చాలా వివిడ్ గా ఉంటాయి వాడి యొక్క అండర్స్టాండింగ్ కానీ లేకపోతే వాడి యొక్క థాట్స్ కానీ. అండ్ అస్తమాటికి ఏదో పని చేస్తూనే ఉంటాడు మనోడు. బాగా ఇండస్ట్రీస్ మిని అనమాట మనోడు. ఓకే ఓకే. ఏంటి దీని ఆపోజిట్ ఎలా ఉంటుంది, ఏం లేకపోతే ఎలా ఉంటుంది అని అడిగాను. ఏదో బోర్ గా ఉంటుంది నాకు, ఏదో లైఫ్ అంతా ఆ, ఏం లేనట్టుగా అనిపిస్తుంటుంది అని చెప్పాడు అనమాట. అది ఇంకొకటి ఏంటంటే ఆ ఆ అబ్బాయిలు ఇంకోటి నేనేం చూసానంటే స్లీప్లెస్నెస్, నిద్ర అసలు పట్టకపోవడం. అది కూడా అంటే వన్ ఆఫ్ ది లేబిలిటీ ఫీచర్ అనమాట అది. సో అవన్నీ చూసుకుని ఆశ్రమం సంఘటన ఇవ్వడం జరిగింది. అందులో అందులో కూడా నాకు మళ్ళీ ఆశ్రమం క్యానమ్, ఆశ్రమం శాంక్టమ్. యూజువల్ ఆశ్రమం క్యానమ్ అనేది రీనల్ స్టోన్స్ కి ఎక్కువ యూజ్ చేస్తాం. ఆశ్రమం శాంక్టమ్ అనేది మన ఈ అవును. అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కి ఎక్కువ యూజ్ చేస్తాం. యూఆర్టీఐకి కరెక్ట్ కరెక్ట్. జనరల్ గా. అవునవును. ఎస్ మేడం, ఇది నా ఎక్స్పీరియన్స్. నైస్ నైస్. ఇంకెవరన్నా చెప్తారా అండి?
ఇంకా ఈ బుక్‌లో అయితే చాలా రెమెడీస్ ఉన్నాయి. నేను అన్నీ అయితే చూడలేకపోయాను. కొన్ని నాకు ఏవి ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయో అవి చూస్తా. ఈ క్లాస్ వల్ల ఏంటంటే నేను ఈ బుక్‌ని మళ్ళీ ఒకసారి ఓపెన్ చేశాను చాలా రోజుల తర్వాత. అండ్ స్పెల్లింగ్స్ నేను చాట్ బాక్స్‌లో పెట్టేదా? అది బెటర్ ఏమో. పెట్టండి మేడం, స్పెల్లింగ్స్ కింద పెట్టండి. యాహ్! గౌతమ్ ఏదైనా చెప్పేతట్టే చెప్పు నువ్వు. నేను ఇవి టైప్ చేసి పెట్టేస్తున్నాను. ఈ ఈ లెసర్ నోన్ రెమెడీస్ నేను ఇప్పుడు వచ్చి ఏం యూజ్ చేయలేదు. ఆ, ఓకే. మీరు చెప్పిన కోకా కూడా నేను జస్ట్ మన చెప్పిన కేస్ ఉంది కదా, ఆ! 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 ఆ రకంగానే ఇవ్వడం జరిగింది. తప్ప కోకా కూడా అంత ఐడియా లేదు మేడం. ఓకే. నాకు లెసన్ నోట్ ఈ రెమెడీస్ అనేది కొంచెం అంటే ఇంట్రెస్ట్ ప్లస్ అసలు నేను చదువుకునేటప్పుడు వేణుగోపాల్ సార్ అని రాజమండ్రిలో ఆయన దగ్గర లెర్నింగ్‌కి వెళ్ళేవాళ్ళం. ఓకే. ఆయన బాగా యూజ్ చేసేవాళ్ళు. అంటే మెయిన్ డ్రగ్‌తో పాటు ఇలాంటి రెమెడీస్ అన్నీ ట్రై చేసేవాళ్ళనమాట. పెక్యులర్‌గా ఉన్నవన్నీ తెప్పించేవాళ్ళు యాక్చువల్‌గా అన్నీ. రేర్ రేర్ డ్రగ్స్ అన్నీ గూడా. ఈ గ్నెఫాలినం నేను ఒక్క కేసులో, అంటే ఇది నేను విలేజ్ లో కూడా ప్రాక్టీస్ చేస్తాను యాక్చువల్లీ. అక్కడ విలేజ్ లో ఏంటంటే అంతలాగా అంత త్వరగా ఆ! ప్రిస్క్రిప్షన్ ఫాస్ట్ గా ఉండాలన్నమాట. అక్కడ రెండు అదే. మూడు సిమ్టమ్స్ తోనే మొత్తం మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. అలాగే ప్రిస్క్రైబ్ చేస్తాను కూడా. ఆ, ఓకే. ఏంటంటే అక్కడ, అంటే మన అక్కడ కూడా అంతే కదా, మొత్తం హ్మ్. ఆల్ టైప్స్ ఆఫ్ కేసెస్. విలేజ్ నుంచి అంటే ఫార్మర్స్ ఎక్కువ ఉంటారు, లోకల్ కూలీ చేసుకునే పనులు ఎక్కువ ఉంటారు, తాపీ మేస్త్రులు ఎక్కువ ఉంటారు, వాళ్ళే వస్తారు క్లినిక్ కూడా. హ్మ్. వాళ్ళు హ్మ్. ఏంటంటే ఇన్స్టెంట్ ప్రిస్క్రిప్షన్ కావాలి, ఇన్స్టెంట్ రిలీఫ్ కావాలి, అలోపతి ప్రిస్క్రిప్షన్ చేయాలి. అంటే ఫ్రీక్వెంట్ రిపిటేషన్స్. అదే. ఓకే. ఆ సింగిల్ య డ్రగ్గే, కాకపోతే ఆ! అలోపతిక్ లాగా, ఐమ్ సారీ, అకార్డింగ్ టు ద నీడ్ అంటే మనం ఎక్కువ రిపిటేషన్స్ చేస్తూ ఉంటాం. ఇది వేసి తగ్గకపోతే అప్పుడు నేను నార్మల్ గా మన కేస్ టేకింగ్ తీసుకుంటాను, కొంచెం హ్మ్. టైం తీసుకుంటాను. సో అలాంటి హ్మ్. కేసులో ఒక సయాటికా కేసుకి నేను నెఫాలినం ఇవ్వడం జరిగింది. అంటే నమ్నెస్ విత్ పెయిన్, హ్మ్. హ్మ్. విపరీతం తిమ్మిరి. దాంతో పాటు హ్మ్. ఫస్ట్ యూజువల్ గా కోలోసింతే వేయడం జరిగింది, అదేం కానీ తగ్గలేదు. గ్నెఫాలియం పవర్ ఎలా ఇచ్చావు గౌతమ్? 30 30. ఓకే. ఓకే. అంటే 6 ఇస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది, కానీ ఆ! 6 అప్ మనకి అవైలబుల్ గా లేనట్టుంది. 30 ఇవ్వడం ఓకే. జరిగింది. అండ్ అది కూడా ఒక హార్డ్లీ 5 డోసెస్ పడ్డాయి అంతే. ఓకే. ఓకే. ఆపరేషన్కి వెళ్ళాల్సిన కేసు 30తో 5 డేస్ సెట్ అయింది. ఓహ్! నైస్. నైస్. సో మీరు చెప్పిన ఈ రోజులో ఈ 3 డ్రగ్స్ నాకైతే ఎక్స్పీరియన్స్ చేశాను. ఎస్. ఓకే. ఓకే. నేను గ్నెఫాలియం మా మదర్‌కే ఇచ్చాననమాట. ఆవిడకి ఇది వేశాక చాలా వరకు అంటే నమ్‌నెస్సు అలా చెప్పేది అంటే సయాటికా సింప్టమ్స్ అలా ఉంటాయి యాక్చువల్‌గా. అది బానే రిలీఫ్ వచ్చింది యాక్చువల్‌గా. కాకపోతే నేను 30 పవర్ ట్రై చేయలేదు. నువ్వు చెప్పినట్టు ఈసారి చూడాలి. నేను మదర్ టించర్ ఇచ్చి రోజు వేసుకో అని చెప్తూ ఉన్నాను. అది కొంచెం టైం పడుతుంది గదా బాగా. అవును, అవునండి, అవును. నాకు యాహ్! నాకు మదర్ టింజర్స్ అక్కడ అవైలబుల్ గా ఉండవు, ఓన్లీ ఆ! పొటెన్సీసే ఉంటాయి. లేకపోతే ఇచ్చి అదే. ఉండేవాడినేమో అదే. ఖచ్చితంగా. ఓకే. అండ్ ఇంకొకటి, ఇది జస్ట్ ఒక క్యాజువల్ ఎక్స్పీరియన్స్ నాతో. ఆ! ఇది నేనే పేషెంట్, నేనే యాక్చువల్ గా. ఆ, ఓకే. నాకు ఐ మీద ఒక వార్ట్ వచ్చింది. హ్మ్. లెఫ్ట్ ఐ కార్నర్ లో, లెఫ్ట్ ఐ లెఫ్ట్ కార్నర్ లో ఒక వాట్ వచ్చింది. వాట్ వస్తే నేను మామూలుగా కొన్ని సిమ్టమ్స్, అప్పుడున్న సిమ్టమ్స్ ఇంకా మిగతా సిమ్టమ్స్ చూసుకుని లైకోపొడియం వేసుకున్నాను. హ్మ్. లైకోపొడియం వేసుకుంటే అందులో ఉన్న ఎచ్చింగ్ తగ్గింది, పెయిన్ తగ్గింది, కానీ వాట్ మాత్రం ఓడలేదు. అరే ఏంటి ఇలా ఉంది అని చెప్పి ఒక 3-4 మంత్స్ దాన్ని మళ్ళీ ఇంకా మెడిల్ చేయలేదు, ఏం గెలకలేదు, అలాగే వదిలేశాను. ఇంకా మళ్ళీ ఏ రెమెడీ ఇంకేం వేసుకోలేదు. అప్పుడప్పుడు నేట్రమ్ ఫాస్ట్ 6 ఎక్స్లు వేసేవాడిని కదా తప్ప ఇంకేం పెద్ద ఏం లేదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత అది ఇంకా కొంచెం నా మైండ్ సిమ్టమ్స్ అన్ని చూసుకుని కొద్దిగా, అంటే అప్పుడున్న మైండ్ సిమ్టమ్స్ చూసుకుని కొద్దిగా తూజా కూడా వేయడం జరిగింది. హ్మ్. తూజా హ్మ్. కూడా హెల్ప్ చేసింది, హెల్ప్ చేయలేదు అనట్లేదు, అది కూడా పెద్ద ఏం పని చేయలేదు.
ఉమ్, అప్పుడు జస్ట్ మామూలుగా మనం బుక్స్ తిరిగేస్తూ ఉంటాం కదా, ఉమ్, పేషెంట్ కోసం లేకపోతే మన కోసం ఏదో ఒకటి తిరిగేస్తూ ఉంటాం కదా. ఉమ్, నాకు ఎందుకో మరి మనం యాంటీ సైకోటిక్ రెమెడీస్ వేయాలి ఖచ్చితంగా వీటికి అని చెప్పి నేను మెడోరినం 1 ml వేసాను. ఉమ్, ఒకటే డోస్. ఉమ్. కరెక్ట్ గా 3.5 weeks 4 weeks అంటే ఆల్మోస్ట్ 1 month తర్వాత అదే పడిపోయింది. ఓ. అది చాలా మంది అడిగారు, సార్ మీరు ఇన్ని వాట్స్ కేసులు చేస్తారు, మీ వాట్స్ ని తగ్గించుకోలేకపోతున్నారు అని చాలా మంది అడుగుతుంటారు. ఆ, ఆ, నాకు అవసరం లేదండి అని చెప్పి ఏదో సమాధానం ఇచ్చుకునేవాడిని తప్ప అది తగ్గట్లేదు ఏం చెప్తాం మనం. కానీ అవునవును. అంటే అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం వీ నీడ్ యాంటీసైకోటిక్ రెమెడీస్ ఆల్సో. అంటే స్మాలర్ రెమెడీస్ ఇచ్చినా సరే ఎట్ వన్ పాయింట్ ఆఫ్ దేర్ లైఫ్ ఖచ్చితంగా ఆ, వాళ్ళకి ఈవెన్ ఇప్పుడు ఇందులో ఈ కేసు నేను ఆస్మమ్ శాంక్టమ్ చెప్పాను. ఆ కేసులో రీసెంట్ గా జస్ట్ ఒక 1 week బ్యాక్ ట్యూబర్కులం వర్ణం వేయవలసి వచ్చింది అనమాట ఆ అబ్బాయికి. ఉమ్, ఉమ్, ఇప్పుడు మళ్ళీ జస్ట్ నిన్న ఎప్పుడు ఫాలో అప్ అయింది. జస్ట్ ఒక అయినప్పుడు కూడా హీ ఫీల్స్ బెటర్ బికాస్ రికరెన్స్ ఉంటుందన్నమాట. ఆ ఉమ్, మ్యాజం పోవడానికి ఖచ్చితంగా మనం యాంటీ ట్యూబర్కులరో లేకపోతే యాంటీ సైకోటిక్ సోరిక్ మెడిసిన్స్ మనీ పడాల్సి వస్తూ ఉంటాయి ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయి లోకల్ గా. ప్రెసెంట్ ప్రిడామినేటింగ్ సిమ్టమ్స్ ఖచ్చితంగా తగ్గించేస్తాయి మేడం. కాకపోతే నా నా ఎక్స్పీరియన్స్ ప్లస్ ఈ పేషెంట్ ఎక్స్పీరియన్స్ తో ఏంటంటే ఖచ్చితంగా ఆ మాస్మెటిక్ రెమెడీ వేయాల్సి వస్తూ ఉంటుంది. కరెక్ట్, కరెక్ట్. యాక్చువల్గా అంటే మనం ఇచ్చిన రెమెడీలోనే మ్యాజం కూడా కవర్ అవుతుంది అనుకుంటాం కానీ బట్ నువ్వు చెప్పింది కరెక్ట్ యాక్చువల్గా. నాకు కొన్ని కేసెస్లో ఎక్స్పీరియన్స్ అయింది. అవి నార్మల్గా ఇస్తే తగ్గుతాయి బట్ మళ్ళీ రేకర్ అవుతాయి. అది ప్రాబుల్లీ కాన్స్టిట్యూషన్ రెమెడీ రాంగా అనుకుంటే మరి కంప్లీట్గా తగ్గిపోతున్నాయి సిమ్టమ్స్ ఏమో. నాకు అప్పుడు అనిపించింది యాక్చువల్లీ నేను యాంటీ మ్యాజ్మాటిక్ రెమెడీ వేస్తే బెటర్ ఏమో అని. ఈవెన్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ లో కూడా పీడించి పడేస్తున్నాయి. యాంటీమాస్ మెడిసిన్స్ పడతాయి కానీ మెన్సెస్ రెగ్యులర్ అవ్వట్లేదు, స్పర్మ్ కౌంట్ పెరగట్లేదు. అంటిల్ అన్లెస్ మనం ఎంత కాన్స్టిట్యూషనల్ గా వేసినా సరే ఎక్కడో అంటే వాళ్ళ హెల్త్ బాగా ఉంటే అసలు ఏ రోగాలు ఏ ఆపరేషన్ లేకుండా చేసుకుంటే బాగా తిండి తింటే కనుక మనం వేసిన మామూలు కాన్స్టిట్యూషన్ మెడిసిన్ సరిపోతుంది. కానీ ఈవెన్ కొన్ని కేసెస్ మన శ్రీకాంత్ సార్ ఒక కేసు చెప్పారు పెలాడియం. నేను ఆ కేసు కొన్నాను యాక్చువల్ గా. చాలా ఎక్సలెంట్ కేసు ఆ అమ్మాయికి. 1 ml తో ఒక డోస్ తో ఆవిడకి మెన్సెస్ రెగ్యులర్ అయ్యి నెక్స్ట్ 3rd month లో కన్సీవ్ అయిపోయింది ఆ అమ్మాయి. నైస్, ఈవెన్ నైస్. ఇన్ఫర్టిలిటీ కేసెస్ లో కూడా మనం ఖచ్చితంగా మాస్మెటిక్ రెమెడీస్ యాంటీ మాస్మెటిక్ రెమెడీస్ యూస్ చేయాల్సి వస్తుంది. అవును. డాక్టర్ గారు, ఆ, ఈ మన గౌతమ్ గారు డాక్టర్ గారు చెప్పిన కేసులో అది అంటే స్టైస్ గ్రోత్ కాదంటారు, అదే స్టైస్ సంబంధించిన గ్రోత్ కాదా? స్టైస్ అది స్టై ఆ, అని అనుకుంటున్నా నేను. కాదు అది స్టై కాదు కాదు, సార్, వాటెడ్. కాదు. ఓ. లిడ్స్ ఇది లిడ్స్ లో వచ్చింది కాదు సార్, ఐ లిడ్స్ లో వచ్చింది కాదు. ఆహాహా. కరెక్ట్ గా ఐ లిడ్స్ కి ఐబ్రోస్ కి మధ్యలో ఉండేది. మీరు నా పాత వీడియోస్ చూస్తే తెలుస్తుంది అది ఆ కానీ లెఫ్ట్. నువ్వు పూజ చేసుకున్నానని చెప్పావు కదా గౌతమ్, అది అవును, వర్కౌట్ అవ్వలేదా? వర్కౌట్ అవ్వలేదు అది. ఓకే. పూజకి ఏమి వచ్చిందంటే బయటికి చిన్న పసలా వచ్చింది తప్ప ఆ పసలా వచ్చి మళ్ళీ పైన ఒక హార్డ్ మెటీరియల్ కన్వర్ట్ అయిపోయింది తప్ప పడిపోలేదు. ఓకే, ఓకే. నేను కూడా ఆ రోజు ఏంటంటే విపరీతంగా దురద వచ్చింది పడిపోయే ముందు, విపరీతంగా ఇచ్చింగ్ అనమాట. హ్మ్, హ్మ్. ఎంత ఇచ్చింగ్ అంటే ఇచ్చింగ్ ఇంటి ఇలా వచ్చింది, జస్ట్ ఒక 2-3 times ఇలా గోకైనా పడిపోయింది అది. ఓ. సో అంత అవసరం వస్తుంది అనమాట మా యాంటీ మ్యాస్మెటిక్ రెమెడీ. ఓకే, ఓకే. ఈవెన్ కాన్స్ లో కూడా మనం యాంటీ బ్రూట్ కానీ కెల్కిరియా హ్మ్. ఫ్లోరిన్ కానీ వేస్తూ ఉంటాం. అవును. వాటర్ లైకోబడిమ్స్ కింద ఒక కేసులో ఫాస్ఫరస్ పడింది, కాన్ పడిపోయింది. ఓ. వాటిలో కూడా కొన్ని కొన్ని స్టబన్ కేసెస్ కి యాంటీ మ్యాస్మెటిక్ రెమెడీస్ చేయాల్సి వస్తుంది. యా. కరెక్ట్. అది సై కాదు సార్, వాటర్ అండి. అది నాదే. మీరు పాత నా వీడియోస్ చూస్తే గనక తెలుస్తుంది, ప్రామినెంట్ గానే తెలుస్తుంది. ఓకే. ఒక మ్యారేజ్ లో అంటే స్టై పేషెంట్ స్టై అడిగింది. అంటే ఫస్ట్ లో స్టాఫ్ సేకర్యంతో అది ఆ, అవును. క్లియర్ అవుతుంది సార్, క్లియర్ అవుతాయి క్లియర్ మంచిగా. అయ్యింది. ఈవెన్ చెలాజియోన్ అంటాం, చెలాజియోన్ అయినా ఆ, సరే స్టాఫిసైగ్రియా పల్స్టిల్లా వీటితో ఖచ్చితంగా క్లియర్ అవుతూ ఉంటాయి. అవును. నేను అదే నిన్న నిన్న చదివిన వాటిలో అది కూడా ఉంది యాక్చువల్గా. ఉమ్, హ్మ్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం, మంచి కేసెస్ చెప్పారు. థ్యాంక్ యూ. అయ్యో, నీ నీ యాడ్ ఆన్స్ బాగున్నాయి. ఓకే. యా. నైస్ అండి. యాక్చువల్ నేను
రాసుకున్నది ఐ మీన్ చూసుకునే ఇన్ఫర్మేషన్ అయితే అయిపోయింది. ఇంకా వైండ్ అప్ చేద్దామా? థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ టు ఎవ్రీబడి. ఓకే. బాయ్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం.